ఇక నుంచి మీరు జీజీ ప్లాంట్‌ని కొనాల్సిన అవసరమే లేదు. మీ ఇంట్లో ఒక మొక్క ఉంటే చాలు. దాని నుంచి మనం చాలా మొక్కల్ని తయారు చేసుకోవచ్చు. అండ్ బిజీగా ఉండేవాళ్ళు కూడా ఈ ప్లాంట్ కోసం నర్సరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేను చెప్పే టెక్నిక్స్‌తో మీరు ఈజీగా ఈ ప్లాంట్‌ని మల్టిప్లై చేసుకోవచ్చు. అయితే ఇది మనము మల్టిప్లై చేసే ముందు మనం ఫాలో అవ్వాల్సిన రూల్ నెంబర్ 1 ఏంటంటే యూ హావ్ టు సెలెక్ట్ ద హెల్తీ ప్లాంట్. ఎప్పుడైనా సరే ఏ ప్లాంట్ ప్రాపగేషన్‌కైనా సరే మనము హెల్తీగా ఉన్న ప్లాంట్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలండి. దాని షూట్స్ అవన్నీ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. దీన్ని పార్ట్‌లోంచి తీసేసి దాన్ని డివైడ్ చేయండి. అంటే ఇది డివైడ్ అండ్ ప్లాంటింగ్ అనమాట. కట్స్‌తో కూడా చేయొచ్చు. బట్ మనం ఇక్కడ చేస్తున్న ప్రాసెస్ రూట్స్‌తో అనమాట. సో, బ్రతకడానికి ఛాన్స్ 99% నుంచి 100% వరకు ఉంటుంది. ఇప్పుడు నేను తీసిన దానికి చూసారా రూట్స్ ఉన్నాయి. ఓన్లీ రూట్స్ ఉన్నాయి. బల్బ్ లేదు. ఆ రూట్స్ ఉన్నది కూడా ఖచ్చితంగా బ్రతుకుతుందండి. మనకి రూట్స్ ఉన్నాయి కాబట్టి బ్రతకడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఉంటాయో ఇందులో మీకు చూపిస్తాననమాట. ఫస్ట్ తీసింది ఓన్లీ రూట్స్ ఉన్నదండి. అది బ్రతుకుతుంది. అండ్ మనం ఇప్పుడు తీస్తుంది ఏంటంటే బల్బ్ ఉన్నది. కింద చూసారా దుంపలాగా ఒకటి ఉన్నది. ఈ బల్బ్ కానీ, దుంప కానీ ఉంది అంటే ఇది 100% బతుకుతుందనమాట. రూట్స్ ఉన్నా లేకపోయినా దుంప ఉంటే ఈ ప్లాంట్ అనేది చాలా బాగా సర్వైవ్ అవుతుంది. సో, ఇది బతకడానికి ఛాన్స్ 100%. కానీ పక్కన హాఫ్ షూట్స్ ఉన్నాయి కదా! అవి మాత్రం రిమూవ్ చేసేసి అప్పుడు పాటింగ్ చేయండి. అండ్ ఇది కాకుండా ఇంకొక రకం ఉంటుంది. అదేంటి అంటే రూట్స్ ఉంటాయి. బల్బ్ ఉండదు. కానీ ఏంటంటే ఒకవేళ కనుక అది వీక్‌గా ఉంటే ఇది చూడండి చివర్లో వీక్‌గా ఉంది మనకి. సో, ఇలాంటివి కనుక ఉంటే దాన్ని ఖచ్చితంగా కట్ చేసేయండి. ఎందుకంటే ఇది లాస్ట్‌లో రాట్ అయ్యే ఛాన్స్ ఉంది. వేర్లు కుళ్ళుతున్నాయి ఆల్రెడీ. సో, అందుకని దాన్ని కట్ చేసేసాను. సో, ఇది కూడా మనకి బ్రతుకుతుంది. దీన్ని కూడా మనం ఒక మొక్కలాగా చేయొచ్చనమాట. అండ్ ఇది కాకుండా ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు చూడండి. మనం పాట్‌లోంచి తీసినప్పుడు చూడండి దీనికి అసలు ఎలాంటి షూట్స్ లేకుండా ఓన్లీ దుమ్మ మాత్రమే వచ్చిందండి. అది కూడా బ్రతుకుతుంది. అండ్ ఇది చూసారా మనం ప్లాంట్ తీసేటప్పుడు ఒక షూట్ విరిగిపోయిందనమాట. దీన్ని మాత్రం మనం ఎందుకు వేస్ట్ చేయాలి? సో, ఎక్కడికైతే విరిగిపోయిందో అక్కడికి ఒక కట్ తీసుకుందాము. ఇది కింద వైపుది కదా! ఇది చాలా బాగా బ్రతుకుతుంది. ఎందుకంటే దానికి రూట్స్ ఉన్నాయి. అండ్ దీన్ని కూడా ఎందుకండి వదిలేయడం? సో, ఇందులో కూడా మనం ఎక్కడి వరకు కట్ అయిందో అక్కడి వరకు తీసేసుకొని ఆ పై పార్ట్‌ని అంటే మిగిలిపోయిన పార్ట్ ఉంది కదా! దాన్ని కూడా మనం ప్రాపగేట్ చేయొచ్చు. ఐదర్ సాయిల్‌లో చేయొచ్చు లేదా వాటర్‌లో చేయొచ్చు. మీకు నేను 2 చేసి చూపిస్తాను. కానీ ప్లాంట్ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఇంతకుముందు కట్ చేసేసిన హాఫ్ షూట్స్ ఉంటాయి కదండీ! అవైతే కంపల్సరీ రిమూవ్ చేసేయాలి. లేదంటే రాట్ అయిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, మనం ఈ ప్లాంట్స్ అన్నీ నేను తీసైతే పక్కన పెట్టుకున్నాను. ఒకటి ఓన్లీ రూట్స్ ఉన్నది, ఒకటి బల్బ్ ఉన్నది, ఒకటి ఓన్లీ బల్బ్ ఉన్నది, ఒకటి రాట్ అయింది, ఒకటి విరిగిపోయింది. ఇన్ని రకాల మొక్కల్ని మనం తీసుకున్నాం అనమాట. సో, వీటన్నిటిని మనము ప్లాంట్ చేసుకోవచ్చు. అయితే చూడండి ఇవన్నీ హెల్తీగా ఉన్నవన్నీ ఇక్కడ పెట్టాను నేను. హెల్తీగా కాకుండా అంటే షూట్స్ లేకుండా ఓన్లీ బల్బ్ ఉండి ఇట్లాంటివి చూసారా ఈ కట్టింగ్స్ అన్నీ ఒక సైడ్ పెట్టాననమాట. అయితే వీటిని ఇవాళ మనం చేయొద్దు. ఎందుకంటే కొంచెం ఆరాలి. డ్రై అయితే గానీ వేయకూడదండి. రూట్స్ ఉన్నవి మనం ఈరోజు ప్లాంట్ చేసేసుకుందాము. సో, మీరు రిపోర్టింగ్ టైప్‌లో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా న్యూ సాయిల్‌ని వాడండి. మనం కొత్త సాయిల్‌ని వేస్తే ఏమవుతుందంటే అందులో మనం కంపోస్ట్ అవన్నీ కలుపుతాం కాబట్టి న్యూట్రియంట్స్ అన్నీ అందులో ఆల్రెడీ ఇప్పుడు ఉంటాయి కాబట్టి ఈ ప్లాంట్ని మనం 1 ఇయర్ వరకు మార్చకపోయినా కూడా అది సస్టైన్ అవుతుందన్నమాట. సో, ఎప్పుడు కొత్త మొక్క వేస్తున్నా మారుస్తున్నా కొత్త మట్టితో వేసుకుంటే దానికి పోషకాలు బాగా అందుతాయి అన్నమాట. సో, అదొక ప్లాంట్ వేసాము. నెక్స్ట్ ఇదొక ప్లాంట్ వేస్తున్నాను. ఇందులో ఏంటంటే ఓన్లీ రూట్స్ ఉన్నవి 2 ఇందులో పెట్టేశానండి. కింద బల్బ్ లేకుండా మనకు రూట్స్ ఉన్నవి 2 తీసాను కదండీ! ఆ 2 ఇందులో పెట్టాను. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద పాట్ కాబట్టి ఇందులో సర్వైవ్ అవుతుందనే ఉద్దేశంతో పెట్టాననమాట. అండ్ మీకెప్పుడు చెప్తూనే ఉంటాను ఏంటి అంటే కొత్త మొక్కలు వేసిన వెంటనే అసలు వాటర్ అయితే పోయొద్దండి. ఫస్ట్ మనకి పెద్దవాళ్ళు పోయమంటారు. మీకు ఆ సెంటిమెంట్ ఉండేది ఒక 2 డ్రాప్స్ వేయండి తప్ప నీళ్ళు వేయొద్దు. అండ్ దుంప ఉన్నదాన్నయితే మనం చిన్న పాట్లో వేస్తుందనమాట. అంటే ఎలాగో బల్బ్ ఉంది కాబట్టి ఇందులో వేస్తే బ్రతుకుతుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ప్లాంట్స్ అన్నీ చిన్న పాట్స్‌ని ఎక్కువ ఇష్టపడతాయండి. అంటే మరి చిన్నవి వేయమని కాదు. అస్తమానం రీపాట్ చేస్తే కూడా చనిపోతాయి. బట్ వాటికి ఏంటంటే చిన్న పాట్స్‌ని ఇష్టపడితే మనకి కూడా చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. నిండుగా ఉన్నట్టు అనిపిస్తుందనమాట. సో, అందుకని ఒక చిన్న పాట్‌లో వేశాను. ఇంకొక బల్బ్ ఉన్న స్టెమ్ వచ్చింది కదండీ ఇందాక. దాన్ని కూడా ఇంకొక చిన్న పాట్‌లో వేద్దాం అనుకున్నాను. ఈ పాట్స్ మొన్నే కొన్నానండి. ఆన్‌లైన్‌లో కొన్నాను. నాకు చాలా క్యూట్‌గా అనిపించాయన్నమాట. ఒక 5 దొరికాయి అంతే స్టాక్ అయిపోయింది.
సో తీసుకొచ్చాను కదా అని చెప్పి మనకి కొత్తకి ఆరాటం ఎక్కువ ఉంటుంది కదా. సో దీంట్లో కూడా ఒకటి వేసేసాను అనమాట. ఇది కూడా బుషీగా అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మరి అవుతుందని కూడా అనుకుంటున్నాను. సో ఇందులో కూడా అందుకే ఖచ్చితంగా బల్బ్ ఉన్నదే పెట్టానండి. ఎందుకంటే ఇది నిండిపోయిందంటే మనకి ప్రీవియస్ వీడియోలో ఒక మేడం కామెంట్ పెట్టారు చూడండి, నేను సిరామిక్ పాట్లో వేసానండి జీజీ ప్లాంట్, నాది కూడా రూట్ బాగుండే పగిలిపోయింది అని పెట్టారు ఆ మేడం. సో మనం సిరామిక్స్లో వేసినప్పుడు ఇవి పగిలిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ రూట్ బౌండ్ అవ్వకముందే మనం రిమూవ్ చేసేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఏమైంది, కట్టింగ్స్ అయితే మనం చేసుకొని పెట్టుకున్నాము కదా. ఆ కట్టింగ్స్ని కూడా ఈ కట్టింగ్స్ని కూడా నేను ఎట్లాగా మీరు ప్రాపగేట్ చేసుకోవాలో చూపిస్తాను. కానీ వాటికి కొంచెం వెంటనే మనం పెడితే కుళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవి తర్వాత చూపిస్తాను. అండ్ ఇది చూసారా, వేర్లు ఉన్నాయి కానీ షూట్ అయితే సగమే ఉంది. బట్ దీన్ని వదిలేయడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకని దీన్ని మనకి ఓన్లీ బల్బ్ దొరికింది కదండి, బల్బ్ ఒకటే ఉంది కదా, ఆ బల్బ్ అయితే ఖచ్చితంగా బ్రతుకుతుందండి. సో ఆ బల్బ్ని అండ్ సగమే ఉన్న షూట్ని ఈ మూడింటిని కూడా నేను మళ్ళీ ఒక పాట్లో అయితే వేసేసాను అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. దానికి కూడా ఖచ్చితంగా న్యూస్ ఆయిలే పెట్టాను, ఎందుకంటే అందులో అయితేనే బ్రతుకుతాయని చెప్పనమాట. సో అది కూడా వేసేసాను అందులో. ఈ మొక్కలు ఏమవుతాయంటేనండి మనకి బ్రతకడం ఒక్కొక్కసారి మీకు కష్టంగా అనిపిస్తుంది. చాలాసార్లు జీజీ ప్లాంట్స్ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ ఇవి ఒక్కసారి సర్వైవ్ అయ్యాయంటే మాత్రం చాలా సంవత్సరాలు మన దగ్గర ఉంటాయి. చాలా బుషీగా అవుతాయి, చాలా షూట్స్ వస్తూ ఉంటాయి కూడా అనమాట. కానీ ఫస్ట్లో వీటిని బ్రతికించడమే కొంచెం కష్టమవుతుంది తప్ప తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది మీకు. మీరు మాస్టర్ అయిపోతారనమాట వాటిలో. సో ఈ మూడింటిని అయితే ఒక దాంట్లో పెట్టాను. అండ్ నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే, నాకు టెర్రస్ పైన ఉన్న వెజిటబుల్స్ వాటిలో కానీ వేరే కుండీల్లో కానీ నేను ఏం చేస్తానంటే, నేను ఏదైనా ఒక కొత్త మొక్కను చేయాలనుకున్నప్పుడు ట్రయల్ వేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటిలో గుచ్చేస్తూ ఉంటానన్నమాట. సో అక్కడైతే అవి బాగా బ్రతుకుతాయని నాకు నమ్మకం. సో ఒక మొక్క దాంట్లో ఇంకొక మొక్కను గుచ్చేస్తూ ఉంటాను. సో మన దగ్గర ఇందాక ఒక బల్బ్ మిగిలిపోయింది కదండి, దాన్ని కూడా నేను సేమ్ అంతే ఇలా చిన్న పాట్లో వేయకుండా దాన్ని మళ్ళీ టెర్రస్ పైకి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న కుండీలో వేసాను అనమాట. మనం కనుక ఇలాంటి దుంపల్ని వాటిని కనుక అలాంటి వాటిలో పెట్టేస్తామనుకోండి, దాన్ని మర్చిపోయామనుకోండి, మొక్కలు ఎలా మర్చిపోతామండి అని మీరు అనొచ్చు. పైన పాట్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి. సో ఏదో పాట్లో పెట్టేస్తాము, పైకి కూడా ఏం లేదు, దుంప లోపలికి పెట్టేస్తాము. సో మనకి కనపడదు అది. ఏదో ఒక రోజు అది సడన్గా అందులో నుంచి షూట్స్ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, చాలా బాగుంటుంది. ఇది గార్డెనర్స్ అందరూ ఎక్స్పీరియన్స్ చేసేదే. అనుకోకుండా ఒక బేబీ ప్లాంట్ కానీ బేబీ లీవ్స్ కానీ వస్తే మనకు మనం ఉందని ఎక్స్పెక్ట్ చేయం, అక్కడ వస్తే ఆ హ్యాపీనెస్ ఎంత ఎక్కువగా ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ కోసం నేను అప్పుడప్పుడు అట్లా పెడుతూ ఉంటాను అనమాట. అలాగే ఈ బల్బుని కూడా చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు చెప్పాల్సింది, ఇట్లా ప్లాంట్ చేసిన వెంటనే డైరెక్ట్ సన్లైట్లో పెట్టద్దండి. డైరెక్ట్ సన్లైట్లో పెడితే తట్టుకోలేకపోతే ఎల్లోగా అయిపోతాయి అనమాట లీవ్స్. సో ఈ ప్లాంట్స్ని కొన్ని రోజులు ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టండి. అండ్ ఏంటంటే 3-4 డేస్ వాటర్ అయితే ఇవ్వద్దు. ఎప్పుడు చెప్తూ ఉంటాను, అంటే ప్రీవియస్ వీడియో చూసి ఉండకపోతే కనుక మీకు తెలుస్తుందని అంతే. అండ్ నెక్స్ట్ చూసారు నేను చెప్పాను కుండీల్లో వేసేస్తాను అని. సో అట్లాగే వీటిని తీసుకెళ్ళి నాటేసాను అనమాట. ఏదో ఒక రోజు ఆల్ ఆఫ్ ఏ సడన్ షూట్స్ వస్తాయి, నేను అది మీకు ఖచ్చితంగా అప్డేట్ పెడతాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే అండి, మనం కట్ చేసుకునే స్టెమ్స్ ఉన్నాయి కదా, వాటిని ఎందుకు మనం ఈరోజు వేయను అని చెప్పాను అంటే, ఈ ప్లాంట్ వాటర్ని స్టోర్ చేసుకుంటుందండి. దీని షూట్స్ ఉన్నాయి కదా, అందులో అది వాటర్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఇట్లా కట్ చేయగానే మట్టిలో పెట్టేస్తే ఇవి కుళ్ళిపోతాయి. అందుకని కొంచెం వీటిని డ్రై అవనివ్వాలన్నమాట. మనం నిజంగా ట్రై చెక్ చేస్తే కనుక వాటర్ ఉంటుంది, ఇక్కడ మీకు పెట్టి చూపిస్తాను చూడండి, అది కొంచెం చెమ్మ వచ్చింది. సో ఈ వాటర్ అనేది ఆరిన తర్వాత మనం వేసుకోవాలన్నమాట. అది నేను మీకు షార్ట్స్లో కానీ లేదంటే నెక్స్ట్ ఇంకో వీడియోలో కానీ చేసి చూపిస్తాను. ఇది మరీ కక్కుర్తి అనిపిస్తుంది కదా, ఇందాక మనం ఆకులు కట్ చేసేసాం కదండి, స్టెమ్ విరిగిపోయిందని, దాని ఆకుల్ని కూడా వదిలేయడం ఇష్టం లేక ఇందులో పెట్టేశాను అనమాట, చిన్న పార్ట్ ఉందని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.